అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఐఎన్ఎస్ విక్రాంత్ రికార్డు. భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మంగళవారం సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. దీని మీద ల్యాండ్ అయిన విమానాల సంఖ్య 1000కి చేరడంతో సరికొత్త రికార్డు సాధించిందని నేవీ వర్గాలు తెలిపాయి. అంటే ఇది మళ్ళీ వార్తల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ విమాన వాహక నౌక మీద 1000 గుర్తుంచుకోండి, 1000 విమానాలు ల్యాండ్ అయ్యాయి ఇంతవరకు. అందుకోసమే దీని గురించి మళ్ళీ నేర్చుకుంటున్నాం. ఓకే, దీని గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫాస్ట్గా చూసేద్దాం. ఇది ఒక స్వదేశీ ఎయిర్క్రాఫ్టర్ క్యారియర్, అంటే మన భారతదేశంలోనే తయారు చేసుకున్న ఎయిర్క్రాఫ్టర్ క్యారియర్. 2022లో భారత నౌకాదళంలో చేరింది. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పాత ఐఎన్ఎస్ విక్రాంత్ అంతకుముందు 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాత ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చాలా బాగా పనిచేసింది. దాని 1997లో అది రిటైర్ అయింది, అంటే దాని పనికాలం ముగిసింది. దాని గుర్తుగా ఇప్పుడు ప్రజెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్కి ఆ పేరు పెట్టడం జరిగింది. దీనివల్ల మన దేశానికి ఒక గుర్తింపు వచ్చింది. అంటే ఏ విషయంగానంటే, సొంతంగా విమాన వాహక నౌకలను తయారు చేసుకున్న సామర్థ్యం గల దేశాల్లో భారతదేశం కూడా చేరింది. ఇంతకుముందు 5 దేశాలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు 6వ దేశంగా భారతదేశం చేరింది. అమెరికా, ఇంతకుముందు ఉన్న దేశాలు ఏంటి అంటే అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాలు. వాటి తర్వాత భారతదేశం చేరింది. మళ్ళీ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క సామర్థ్యం ఏంటి అంటే MiG-29K ఫైటర్ జెట్స్, కామో 31 హెలికాప్టర్స్ మరియు MH-60R హెలికాప్టర్లను ఇది మోయగలదు. మరియు ఇది 28 నాట్ల వేగంతో ప్రయాణం చేయగలదు. 28 నాట్లు అంటే 52 km/h వేగంతో ప్రయాణం చేయగలదు.